వెల్కమ్ టు కార్తికేయ. మీకు ముఖ్యమైన మరియు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ప్రిపరేషన్స్, టిప్స్ మరియు ఆసక్తికరమైన సమాచారం అందించే మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం చాలా ప్రాధాన్యమైన సమాచారం తీసుకొచ్చాం. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 2024 గురించి పూర్తి వివరాలు, పోస్టుల సంఖ్య, జీతం మరియు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ, వీటన్నిటి విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ సంబంధించి 2024-25కు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని అప్లై చేయండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే స్వీకరించబడును. ఆఫ్లైన్ కానీ పీడిఎఫ్ మోడ్లో కానీ లేదా హార్డ్ కాపీ ఏదైనా తీసుకొని దాన్ని ఆఫీస్కు పంపించడం కానీ చేయకూడదు. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఏదైనా ఫోర్జరీ కానీ ఏదైనా తప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన యెడల మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. పోస్ట్ వివరాలకు వెళ్తే ఇందులో 3 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ సివిల్, అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ మేనేజర్ ఫైర్. అసిస్టెంట్ మేనేజర్ సివిల్కి సంబంధించి 42 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో బీఈ ఆర్ బీటెక్ 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాలు నిర్మాణ రంగంలో అనుభవం కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ 25 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాలు విద్యుత్ పరికరాలకు సంబంధించిన రంగంలో అనుభవం కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఫైర్. అసిస్టెంట్ మేనేజర్ ఫైర్లో 101 పోస్టులు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేదా సమానమైన కోర్సు కలిగి ఉండాలి. కనీసం 2-3 సంవత్సరాల ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 22 నవంబర్ 2024, చివరి తేదీ 12 డిసెంబర్ 2024. పరీక్షా తేదీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2025 జనవరిలో పరీక్ష ఉండొచ్చు. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎస్బీఐ కెరీర్స్ సైట్లోకి వెళ్ళి అక్కడ లింక్ క్లిక్ చేసి అక్కడి నుంచి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరించబడతాయి. ఆఫ్లైన్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ షేర్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయదు. అప్లికేషన్ ఫీజ్ జనరల్ ఓబీసీ 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీజు లేదు. ఎంపిక విధానం: సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్లకి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో సాధించిన మార్కులను 70% గాను, అలాగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 30%గా క్యాలిక్యులేట్ చేసి ఏదైతే ఫైనల్గా మెరిట్ వస్తుందో దాని బేసిస్ మీద వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైర్ అసిస్టెంట్ మేనేజర్ రాత పరీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మార్కులు 100 ఉంటాయి. జీతం 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలుగా పే స్కేల్ నిర్ణయించబడుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, ఎన్పిఎస్, ఇతర హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ కలిగి ఉంటారు. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. అలాగే ఏదైనా బ్యాంకులో లోన్ కానీ ఏదైనా సిబిల్ స్కోర్కు సంబంధించిన ప్రాబ్లం కానీ ఉంటే పోస్టింగ్ అవకాశాలు ఉండవు. వాటిని క్లియర్ చేసుకుంటే మాత్రమే పోస్టింగ్ ఇవ్వగలుగుతారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అందులో ఏదైనా సరే డాక్యుమెంట్స్ ఫేక్ పెట్టారు లేదా ఫోర్జరీ చేశారని తెలిస్తే పోస్టింగ్ అవకాశం ఉండదు. చట్టపరంగా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. కావున అన్ని రకాలుగా చెక్ చేసుకొని అప్లికేషన్ నీట్గా చదువుకొని ఆన్లైన్ త్రూ మాత్రమే అప్లై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.